నమస్తే జబర్దస్త్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 31 లోపు లక్ష్యం మావోయిస్టు రహిత భారత్ అమిత్ షా. ఏపీలో 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. అన్ని వర్గాలకు ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం. మంత్రి సీతక్క. నరసన్నపేట మండలంలో ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు 1268 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఎంఈఓ పేడాడ దాలి నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పరీక్షల కోసం 6 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. నర్సన్పేట మండలంలో ఎస్ఎస్సి 2026 పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించడానికి గౌరవ డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ మరియు డిఈఓ శ్రీకాకుళం వారి ఉత్తర్వులను అనుసరించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నర్సన్పేట మండలంలో 6 సెంటర్లలో ఈ ఎగ్జామ్ 1268 మంది పిల్లలు పరీక్ష రాయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పరీక్షలు 16/3/2026 నుండి ఏప్రిల్ 1, 2026 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు 9:30 నుండి 12:45 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సజావుగా జరపడానికి అన్ని రకాల చర్యలు తీసుకోబడ్డాయి. శ్రీకాకుళం జిల్లా ఓబీఎస్ మార్కెట్లో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. గత వారం 10 కిలోల క్రేట్ 500 నుండి 600 ఉండగా ప్రస్తుతం 30కి పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని, పండిన పంటకు పొలాల్లోనే వదిలేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, అందుకు లోకేష్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో కూడిన పాలన అందిస్తున్నదని తెలిపారు. గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన అందించిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలను రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి నెట్టవేయబడి ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసి వెళ్ళారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకొని కాంట్రాక్టర్స్కి, వెండర్స్కి వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్ళిన అప్పులే 1,35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి.
అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అప్పులు తిరిగి చెల్లించగలిగాం అధ్యక్షుడు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో 37,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు మిగిల్చిన అప్పులను క్లియర్ చేస్తూ అదనంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 25-26 ఆర్థిక సంవత్సరంలో 18,700 కోట్లని విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 10,500 కోట్ల నిధుల్ని వినియోగించడంలో గత ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. అందులో 1,800 కోట్లు PMAY అర్బన్ రెజ్యువనేషన్ మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ OBC, EBC, డీనోటిఫైడ్ తెగలు, PMSSV కింద రావాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయి తద్వారా పట్టణాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్ర విద్యార్థులు, యువత నష్టపోయింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి రాష్ట్ర మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల 8,700 కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోయాయి. తద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఆగిపోయింది. ఇట్లా గత ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళిన పులివెందులు కానీ, డోన్, ఉద్దానం ప్రాజెక్టులకి తిరిగి మన ప్రభుత్వం వచ్చి 400 కోట్ల రూపాయలు కేటాయించి మళ్ళీ విలేజ్ స్కీమ్ ప్రాజెక్టులను ఈ వేసవిలోని ప్రజలకి అందుబాటులో తీసుకురాబోతున్నాం. మరో 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించాం. 2027 చివరి నాటికి మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్కి చాలా బలమైన పునరుత్తేజం తెచ్చాం. అలాగే విద్యాశాఖలో కూడా సహచర మంత్రి వైద్యుడు సోదరుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా చాలా రెవల్యూషన్ చేంజ్ చేసి వచ్చినాయి. తల్లికి వందనం, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వంటి ఈ వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం, మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం, ఇవన్నీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అమెరికా ఇజ్రాయెల్తో పోరాడటం తప్ప తమకు వేరే మార్గం లేదని, చివరి బుల్లెట్ చివరి సైనికుడి వరకు ప్రతిఘటిస్తామని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సాయుద్ ఖతీబ్జాదే తెలిపారు. భారత మిత్రుల ఆహ్వానం మేరకు IRIS ధేనా నౌక వచ్చిందని, అందులో ఆయుధాలు లేకపోయినా అమెరికన్లు దాడి చేశారని, ఇది నాజీ జర్మనీ చేసినట్లేనని విమర్శించారు. ఆయన ఢిల్లీలో Have you raised this issue of sinking Iranian warship which was returning from the IFR? This is very sad, very unfortunate, incident. That vessel was by invitation of our Indian friends attending an exercise, international exercise. It was ceremonial. It was unloaded. It was unarmed. And the only precedent for that was during Nazi time when they attacked unarmed vessels and armed ships away from combat zone. So Americans are exercising the practice of Nazi Germany when they attacked a ceremonial, unarmed and unloaded vessel. It is very unfortunate. Many of Iranian young sailors who were attending this exercise actually lost their lives. And it cannot go with impunity for those who actually did that. Can you provide some details? Will you see ground invasion from US happening in coming days? Pardon? Ground invasion from US by US. I'm not in Oval Office. I don't know. They change every time their goal and their strategy based on the market and the audience. What we are doing is a heroic nationalist defense. We have no option, just I told you, to stop them from aggression and change their behavior in the region. They cannot come to 1,000 miles from their border to do a colonial mission of changing a political structure of another country and topple down a democratically elected government of a country. Thank you very much. Sir, CIA is in touch with Kurds, and they are saying that the Kurds are going to do help in the regime change in Iran. How would you like to react to this? First of all, please do not demonize our courts. Okay. Our courts are the center to our identity, to the Iranian identity. We are very much proud of our Kurdish people inside Iran. You are talking about separatists Yes. who have been nourished by CIA and Mossad. We are born to fight separatism. Iran has a very strong identity. Iran is the oldest living civilization on earth, and we know how to defend our identity. And I'm sure that the first front
against those separatists or the courts, Sir, how do you our look at- courts. Sir, how do you look at Indian government's gesture, foreign secretary's gesture of signing the condolence book, sir? How do you look at this gesture? Thank you very much. Thank you. Sir, how do you look at India's gesture? Sir, how do you look at India's gesture of signing the condolence Okay, book? last question. Do you see an off-ramp? Do you see an off-ramp from this war? How long do you think this war will For us, I told you I would to repeat it as the last point. For us, we are resisting, and this is a resistance for the history, for the region, for the world, for international law, for the principles of international law, for ethics, for morality, and we are going to resist. And this is for the record of the history. Iranians are sacrificing because rogue, reckless behavior is happening against Iran. This is what we are doing. For the other side, I don't know, you have to ask them, but I think the moment they stop the aggression, we are going to have a new dynamism in the region. Thank you very much. మహిళలు తమ కాళ్లపై నిలబడే విధంగా ముందుకు వెళ్లాలి. ఆర్వీ బ్యూటీ జోన్ ప్రారంభోత్సవంలో ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి. మహిళా సార్థకత కోసం ప్రతి ఒక్క మహిళ తమ కాళ్లపై నిలబడే విధంగా ముందుకు వెళ్లాలని, అందుకు గౌతమే ఆదర్శమని ఆర్వీ బ్యూటీ జోన్ ప్రారంభోత్సవంలో ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే గేట్ లైన్ ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద నూతనంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్వీ బ్యూటీ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి కష్టపడి పైకి రావాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న గౌతమి మరింత ముందుకు ఎదగాలని, అందరికీ ఆదర్శం కావాలని కోరారు. అనంతరం గౌతమికి ఆశీస్సులు జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా బ్యూటీషియన్ కోర్సు ఉత్తీర్ణత అయిన వారికి తన సొంతగా నిలబడే విధంగా లోన్ సదుపాయాన్ని కల్పించేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అనంతరం ప్రొపరేటర్ గౌతమి మాట్లాడుతూ, ఎల్లవేళలా నా ఎదుగుదల కోసం నన్ను ప్రోత్సహిస్తూ ఆశీస్సులు తెలియజేసిన లాయర్ పులగం రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు అని అన్నారు. అలాగే ఆర్వీ బ్యూటీ జోన్లో స్పెషల్ ఆఫర్స్ ఉంటాయని, కాంబో ఆఫర్స్ ఉంటాయని, సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా కేవలం ₹9 నుంచి ₹799 వరకు ఆఫర్స్ ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సభ్యులు చేసుకోవాలని తెలిపారు. అలాగే యువతులకు భరోసా ఇస్తూ బ్యూటీషియన్ కోర్సులు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణారెడ్డి, లాయర్గా మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు మన గౌతమి గారు ప్రొపరేటర్గా స్టార్ట్ చేసిన బ్యూటీ క్లినిక్ ప్రారంభోత్సవానికి నన్ను ప్రత్యేక అతిథిగా పిలిచినందుకు మరి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన గౌతమి తాతగారైన శంకర్ గారు, వారి మదర్ జ్యోతి గారు, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆత్మీయులు అంటాం కూడా ఒక ఆత్మీయ స్నేహితులు, నా కుటుంబ సభ్యులు లాంటి వారు. మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ అమ్మాయిని ప్రోత్సహించడం కోసం ఈ ఆర్వీ బ్యూటీ క్లినిక్ అన్నది స్టార్ట్ చేయడం చాలా మంచి పరిణామం. ఈ గతంలో ఏంటంటే ఈ బ్యూటీ పార్లర్ అనేది కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే అందరికీ అందుబాటులో ఉండేది. కానీ నేడు బ్యూటీ పార్లర్ అంటే ప్రతి గృహిణికి కూడా అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఒక మంచి తపనతో గౌతమి ఈ బిజినెస్ని ఇక్కడ అన్నవరంలో స్టార్ట్ చేసింది. యాక్చువల్గా తను చదువు తక్కువైనప్పటికీ కూడా, తక్కువగా చదువుకున్నప్పటికీ కూడా ఆవిడ బ్యూటీ రంగంలో అనేక అవార్డులు పొందడం, అదేవిధంగా అనేక కోర్సులు చేయడం ద్వారా హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, బెంగళూరు ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో అక్కడి యొక్క కల్చర్కి ఏ విధంగా మేకప్స్, మంచి హైలీ క్వాలిఫైడ్ మేకప్స్ని ఆవిడ దాంట్లో శిక్షణ తీసుకోవడం కూడా జరిగింది. మరి ఆ శిక్షణని తన ఊరి మీద మమకారంతో, తన తల్లిదండ్రులకి, తన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దగ్గరగా ఉండి తన ఊరి ప్రజలకు సేవ చేయాలనే ఫస్ట్ ఆ ఉద్దేశంతోనే ఇక్కడ అన్నవరాన్ని పరిచయం జరుగుతుంది. ఇదివరకు బ్యూటీ అంటే ఒక ఏదో కొంతమంది పరిమితాన్ని భావించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. బ్యూటీ పార్లర్ వెళ్ళి మనం చక్కగా వ్యాక్స్ చేయించుకోవడం కానీ, నెయిల్స్ చేయించుకోవడం కానీ ఇది క్రమశిక్షణకి మారుపేరుగా ఉంది. ఎందుకంటే చక్కగా ఆరోగ్య సూత్రాలలో భాగంగానే బ్యూటీ పార్లర్స్ కూడా ఈరోజు తయారైనవి. పూర్వం మగవాళ్ళే బ్యూటీ పార్లర్ అనేవారు కాదు. ఈరోజు ఆడవారికి కూడా ఆ బ్యూటీ పార్లర్ అంటే మనం ప్రత్యేకంగా మన క్రమశిక్షణ మనం కూడా పాటించాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్న ఈ తరుణంలో ఈ గౌతమి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడం, అదేవిధంగా తన ఆలోచన ముందు నాకు చెప్పినప్పుడు నేను ఎంతో ప్రోత్సహించాను. ఎందుకంటే ఇటువంటి అమ్మాయి ముందుకొచ్చి తిన దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. తిను అవసరమైతే 10 మంది అమ్మాయిలకి శిక్షణ ఇస్తే ఆ శిక్షణ ద్వారా ఒక 10 బ్యూటీ పార్లర్లో మొత్తం కాకినాడ జిల్లా అంతా రావాలి. అదేవిధంగా వాళ్ళకి ఏమన్నా సరే లీగల్ సలహాలు కానీ, బ్యాంక్ ఎయిడ్ కూడా ఒకవేళ వీరు ఎవరికన్నా వీటిలో ట్రైనింగ్ ఇస్తే వాటి బ్యాంకులో తెచ్చుకుని ఏ విధంగా ప్రోత్సహించాలని వెనకాల గైడెన్స్ నా వంతుగా నేను సహాయం చేస్తానని చెప్తున్నాను. మరొకసారి నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించి
దీని ప్రారంభోత్సవానికి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శంకర్ గారికి, గౌతమ్ గారికి, జ్యోతి గారికి తెలియజేసుకున్నాను. కుటుంబ సభ్యులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. తొందరలోనే మంచి ఇంకొక 4-5 బ్రాంచ్లు స్టార్ట్ చేసి ఆ బ్రాంచ్లు కూడా ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఆటోనగర్ మురిగిపోతోంది మహాప్రభు అంటూ ఎంపీ తంగెళ్లను ఆశ్రయించిన ఆటోనగర్ ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించిన ఎంపీ గత 10 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని, చినుకురాలితే ఆటోనగర్ అంతా మునిగిపోతుందంటూ మమ్మల్ని ఆదుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసరావును శుక్రవారం ఉదయం ఎంపీ నివాసంలో ఆటోనగర్ ప్లాంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గరగా సత్యబాబు నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు కలిసి తమ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఏపీఐఐసీజెడ్ఎంకు ఫోన్ చేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎంపీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు జగదీష్ పెండం సత్యనారాయణ, ఎస్కే వెంకటేశ్వరరావు, రమణ, శ్రీనివాస్, ఉదయ్, గణేష్, ఆంజనేయులు, శ్యామ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఆటోనగర్ ప్లాట్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. మరి గత ఒక 5-6 సంవత్సరం బట్టి విపరీతంగా ఆటోనగర్ మునిగిపోతుందండి. ఈ మునిగిపోవడం కారణం ఏంటంటే పైనుంచి వచ్చిన వాటర్ అంతా కూడా మాకు వచ్చేస్తుంది. వర్షాలకి నీరు అలా నిలబడిపోయి 6 రోజులు ఉండిపోతుంది. దాని నిమిత్తం అనేక సందర్భాలను బట్టి కలెక్టర్ గారికి ఉన్న ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏ వరకు అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు మేము మరి మన కాకినాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ గారికి మేము అందరం కూడా కలిసి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకున్న ఇబ్బందులన్నీ ఆ లెటర్లో రాసి ఇచ్చామండి. అయితే మరి మునిగిపోతున్నాయి, రోడ్లు కూడా బాగోలేదు, రోడ్లు అభివృద్ధి చేయమని మేము చాలా సందర్భాలు బట్టి కలెక్టర్ గారు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అవ్వకప్పుడు మళ్ళీ ఎంపీ గారికి మేము లెటర్ ఇచ్చాం. దీన్ని బట్టి మరి ఎంపీ గారు చాలా చక్కగా స్పందించి వెంటనే మీకు ఆ వర్క్లన్నీ కూడా మీకు చేయించి పెడతామని హామీ ఇచ్చారండి. జడ్డమ్మ గారితో మాట్లాడారు. జడ్డమ్మ గారితో కూడా మాట్లాడారు. ఏపీఎస్సీ ద్వారా మేము అన్ని చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఏ విధంగా ఇబ్బందులు లేకుండా అన్నీ మీకు పని పూర్తి చేస్తామని ఎంపీ గారు మాట అవ్వడం మాకు చాలా సంతోషమైంది. ఇంకా ఆటోనగరం సర్పవరం ఆటోనగరం అండి. సర్పవరం ఆటోనగరం ఏపీఎస్సీ వారి ద్వారా మాకు అన్నీ అవుతాయండి. మరి వారు ఇప్పుడు మేము అడిగిన ఏపీఎస్సీలో నిధులు లేవు, నిధులు కొరత అని అంటున్నారు. దాని నిమిత్తం మేము ఆ నిధులు కొరత ఏపీఎస్సీ అంటున్నాం వల్ల మేము ఎంపీ గారికి వచ్చి చెప్పడం జరిగింది. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను అందుబాటులో లేకుండా చేయాలని ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. 90 రోజుల్లో దీనిని అమలు చేసేలా విధానాలు ఖరారు చేస్తామని, 16 ఏళ్ల వరకు కూడా నిషేధం విధించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. అందరూ అంగీకరిస్తే 16 ఏళ్ల వయసు వారి వరకు నిషేధం విధిస్తామని, సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ సమావేశాలన్నీ కూడా దగ్గర 15 రోజులు మనం చర్చలు చేశాం. ఎప్పుడు కూడా అధ్యక్ష, అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. మనం ఇక్కడ మాట్లాడేది 4 గోడల మధ్య కాదు, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి మనం చర్చిస్తున్నాం. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం భావితరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే అనేక నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే దిశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా ఆనాటి పాలకులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడూ చెప్తాను, ఇక్కడ ఏదో మనం అపోజిషన్ పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేయొద్దండి. 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారితనంగా అసెంబ్లీ ఎప్పుడూ ఉండాలనేది మనందరి ఆకాంక్షగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రభుత్వం చేసింది చెప్పాం, చేయబోయేది కూడా వివరించాం, పారదర్శకత పాటించడం కోసం ముందుకు పోతున్నాం. ఇది మాట్లాడే ముందు అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి. పదే మనం గుర్తు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. 2010 ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం
అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని CISF కార్యక్రమంలో మాట్లాడుతూ మార్చి 31 లోపు దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తానని స్పష్టం చేశారు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లపై పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అనేక మంది అగ్రనేతలు లొంగిపోవడం, మరికొందరు ఎన్కౌంటర్లో మరణించడంతో మావోయిస్టు పార్టీ దాదాపు కనుమరుగైనట్లేనని భావిస్తున్నారు. అమిత్ షా గతంలో చేసిన ఈ వ్యాఖ్యలను తాజాగా పునరుద్ఘాటించారు. देश के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं, 31/3/2026 को यह देश नक्सलवाद से मुक्त हो जाएगा और तिरुपति से पशुपति तक का रेड कॉरिडोर का स्वप्न देखने वाले लोगों को पूर्ण रूप से परास्त कर हमारे सुरक्षा बल अपना प्रभुत्व स्थापित कर लेंगे। ये बहुत बड़ी उपलब्धि हमारे प्रधानमंत्री जी के नेतृत्व में हमारे सुरक्षा बलों की है. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధికారులలో ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక అమలుపై జిల్లా అధికారులతో విస్తృతంగా చర్చించి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేసినట్లు మంత్రి వెల్లడించారు. వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్దేశించి ఆదేశించడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ జిల్లా యంత్రాంగంతో రివ్యూ ఏర్పాటు చేసుకొని రాబోయే 99 రోజులలో 10 థీమ్స్గా 10 థీమ్స్ అంటే 10 అంశాల శాఖల మీద 10 అంశాల మీద మరి అభివృద్ధి ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నగరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లను మహిళా సంఘాలకే అప్పగిస్తామని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కూడా కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈరోజు మహిళలకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూతనిస్తా ఉంది. ఉచితంగా బస్సు సౌకర్యంతో పాటుగా మహిళల పేరు మీద అనేక రకాల కార్యక్రమాలు జరపడంతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు, సన్న బియ్యం కానీ ఈ విధంగా కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈరోజు ఇందిరా క్యాంటీన్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. నగరంలో ఎక్కడ ప్రజలకు సంబంధించి ఏ ప్రాంతమైనా, ప్రభుత్వ కార్యాలయమైనా, ఇంకేదైనా ఇంపార్టెంట్ పార్కులైనా ఇందిరా క్యాంటీన్ల పేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 31 లోపు లక్ష్యం మావోయిస్టు రహిత భారత్ అమిత్ షా. ఏపీలో 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. అన్ని వర్గాలకు ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం, మంత్రి సీతక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.